హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మిసెస్ అగస్త్య పార్ట్ 200. కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక వచ్చేయండి. ఆమె ఊహించలేదు. మరోసారి విస్తబోయి చూసింది. చెప్పమన్నట్టు కళ్ళెగరేశాడు. అతని కళ్ళు అల్లరిగా నవ్వుతుంటే ఆమె కంగారుగా బెడ్ చివరన కూర్చుని ఆమె పక్కన కూర్చున్నాడు అతను. ఎవరో అన్నట్టు నిజంగానే పద్ధతిగా చెప్తే ఎవరూ వినరుగా అన్నాడు అతను సన్నగా నవ్వుతూ. త్వరగా చెప్పండి, నేను వెళ్ళిపోవాలని రచన అంటుంటే అంత గట్టిగా కొట్టేశావేంటి రచన అని ఆమెనే చూస్తూ అన్నాడు అరవింద్. నేనా? ఎప్పుడు అని గట్టిగా చెప్పబోయి కూడా తను చేసింది గుర్తుకు రాగానే గుటకలు మింగింది రచన. చెప్పు అంటూ ఆమె చేతిని తన చెంప మీద పెట్టుకున్నాడు అరవింద్. మరి మరి మీరు అలా అబద్ధాలు చెప్పొచ్చా అన్నది భయం భయంగా. చెప్తే కొట్టేస్తావా అని అడిగాడు అరవింద్. మరి మీరు ఎంత పెద్ద మోసం చేశారు? చావు బ్రతుకుల మధ్య ఉన్నట్టు నాటకం ఆడారు కదా, అది తప్పే కదా? ఆమె గట్టిగా అడగాలనుకుంది కానీ ఆమెకి గొంతు రాలేదు. ఫస్ట్ టైం మీటింగ్ అప్పుడు ఇలాగ చేశావు, మళ్ళీ ఇప్పుడు అతని విషయం గురించి గుచ్చి అడుగుతుంటే అక్కడి నుంచి తను మాయమైపోతే బాగుండు అనిపించింది రచనకి. ఆమె మౌనంగా ఉంది. ఆమె కంగారుగా అటు ఇటు చూస్తుంది. లయబద్ధంగా కదులుతున్న ఆమె కనురెప్పలు చూస్తూ అతని పెదవుల చాటున నవ్వు దాచాడు. ఆమె చెంప మీద తన చెయ్యి ఉండడం చూసుకుని గబుక్కున వెనక్కి లాక్కోవాలని చూసింది రచన. నేను 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 వెళ్ళాలి సార్ అంటూ హడావుడి చేస్తుంటే ఆమె ఒడిలో చేతిని పెట్టి ఆపేశాడు. ఆమెకి శరీరం అంతా చిరుచెమటలు అలుముకున్నాయి ఒక్కసారిగా. సరే, ఎందుకు కొట్టావో తర్వాత మాట్లాడుకుందాం కానీ, దానికి పనిష్మెంట్ కూడా తర్వాత ఇస్తానులే కానీ ముందు ఇది చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు ఇందాక అని అరవింద్ అడిగాడు. తన ఒడిలో ఉన్న అతని చేతిని తీసేసింది. అతని వైపు చూడలేదు రచన. ఆమె వెంటనే ఆమె ముఖాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు అరవింద్. ఈ 25 ప్రాయంలో తన శరీరంలో ఇంత అలజడి ఎప్పుడూ లేదు రచనకి. నువ్వింకా సమాధానం చెప్పలేదు. చెప్తేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు. అతను చాలా మామూలుగా ఉన్నా బెదిరించినట్టే అనిపించింది రచనకి. కళ్ళు తిప్పి అతని వైపు చూసింది. మీరు నా బాస్ కదా, అందుకే భయం వేసింది అంటున్న ఆమె మాటలకు విసుగ్గా ముఖం పెట్టి అనుకున్నా, నువ్వు ఇదే డైలాగ్ కొడతావని అనుకున్నా అని చిరాగ్గా అన్నాడు అరవింద్. ఇది నిజం కాబట్టే అదే చెప్పాను అన్నది రచన. నువ్వు తెలివైన దానివని తెగ ఫీల్ అవుతున్నావుగా, నీకైతే అంత సీన్ లేదు అని అంటున్న అరవింద్ వైపు కళ్ళు చిన్నవి చేసి చూసింది అప్రయత్నంగా. ఇంకా ఏంటి నీ బాధ? నా కోసం నువ్వు ఏడ్చావు. అది బాధ్యతతోనూ గౌరవంతోనూ కాదు, భయంతో అస్సలే కాదు, ప్రేమతో. అది నాకు తెలుస్తూనే ఉంది అని అరవింద్ చెప్తుంటే ఆమె మాట్లాడలేదు. నువ్విప్పుడు ఒప్పుకోలేదు అంటే నేను చెప్పబోయే మాటలు వింటే నన్ను ఆపేయమని నువ్వే గొడవ చేస్తావు అని అరవింద్ అన్నాడు. మీరు ఇవన్నీ ఊహించుకుంటున్నారు, నిజంగా నాకు అలాంటి ఉద్దేశ్యమే లేదు అని రచన చెప్తుంటే 1 మినిట్ అంటూ పైకి లేచాడు అరవింద్. రచన కూడా లేవబోతుంటే నువ్వు ఎక్కడికి, మర్యాదగా కూర్చో అతను సీరియస్గా చెప్పడంతో మళ్ళీ కూర్చుంది బుద్ధిగా. అతను ల్యాప్టాప్ తీసుకొచ్చాడు. ఆమె పక్కనే కూర్చున్నాడు, కాళ్ళు కిందకి వేసి. ఇప్పుడు అతను ఏం చేయబోతున్నాడో అర్థం కాక అయోమయంగా చూసింది రచన. ఎయిర్పోర్ట్ సీసీటీవీ ఫోటేజ్ అది. అది ఎందుకు చూపిస్తున్నాడో రచన అర్థం కానట్టు అరవింద్ వైపుకి చూపులు తిప్పింది అదే అయోమయంతో. నా వైపు కాదు, అటు చూడు. మరొక చేత్తో ఆమె చెంపని స్క్రీన్ వైపుకి తిప్పాడు అరవింద్. అందులోకి తొంగి చూసింది రచన. అరవింద్ తన పక్కనే వచ్చి కూర్చోవడం, అరవింద్ని దొంగ చూపులు చూడడం, అతను ఎటు వెళ్తే అటు చూడడం చేస్తోంది రచన. ఆమె కళ్ళు నోరు తెరుచుకున్నాయి అప్రయత్నంగా అది చూస్తున్న కొద్దీ. గుటకలు మింగుతూ చూసింది అరవింద్ని. ఇదంతా తనకే తెలియదు కదా, నిజంగానే తెలియదు, అనుకోకుండా జరిగిపోయింది. రచన నెమ్మదిగా పైకి లేస్తుంటే ఆమె చేతిని గట్టిగా పట్టుకుని, ఇంకా ఉన్నాయి, ఆగక్కడ అంటూ హోటల్లో ఫోటేస్ పార్టీలో అన్నీ ఉన్నాయి. రచనకి ఏడుపు ఒక్కటే తక్కువ. తను అతన్ని అంతగా చూస్తుందా, ఆ విషయం తనకే తెలియదుగా. ఇప్పుడేమంటావు అని కళ్ళు ఎగరేసి చిన్నగా నవ్వుతూ చూశాడు అరవింద్. అక్కడ ఏముంది సార్, మీరు నా బాస్ అని క్యూరియాసిటీ ఉంటుంది కదా, నిజంగా నిజం చెప్తున్నాను, ఇదంతా నాకే తెలియదు అని ఆమె అమాయకంగా చెప్తుంటే, నీ మీద ఫీలింగ్ బయటికి రావడానికి నాకు టైం పట్టింది రచన. నీకు కూడా లోపల ఉంది కానీ నువ్వు దాన్ని గుర్తించట్లేదు
అన్నాడు అరవింద్ ఆమె చేతి మీద చేయి వేసి. అదేం లేదు సార్, నేను వెళ్తాను. అబ్బా, విసిగించకు రచన అని అరిచి, ఎలా కొట్టావో చూడు అని అన్నాడు అరవింద్. నిజంగానే అతని చెంప మీద లైట్గా ఎర్రగా ఉంది ఆమె కొట్టడం తాలూకా. సారీ, అది మీరు అంత పెద్ద అబద్ధం చెప్పేసరికి కోపం వచ్చింది, తప్పే ఇది, కావాలంటే మీరు కొట్టండి అంటూ భయంగా చూసింది రచన. ఏంటి? ఆమె చెప్పిన ఆన్సర్కి అతని ముఖం అదోలా అయిపోయింది. తను కొట్టాలా? బాస్ని కొట్టడం అంటే ఇంకేమైనా ఉందా? నేను పెద్ద తప్పే చేశాను సార్, నన్ను జాబ్ నుంచి పీకేయండి సార్ అని ఆమె మాట్లాడుతుంటే అప్పటి వరకు ముఖం చిట్లించుకున్న అరవింద్కి నవ్వొచ్చింది. ఆహా అని, చాలా పెద్ద తప్పే చేశావు, నిజమే అని పనిష్మెంట్ ఇస్తానుగా అన్నాడు అరవింద్. కొడతాడా ఇప్పుడు అనుకుని, కొంచెం చూసి కొట్టండి సార్ అని గట్టిగా కళ్ళు మూసుకుంది రచన. అరవింద్కి పిచ్చి నవ్వొచ్చింది ఆమె ప్రవర్తన చూస్తుంటే. తడబడుతూ ముందుకు జరిగాడు అరవింద్. నెమ్మదిగా ఆమె చెంప మీద అతను ముద్దు పెట్టుకున్నాడు. అతనికి భయంగానే ఉంది. రచన కళ్ళు తెరిచి బిగుసుకుపోయింది ఒక్కసారిగా. ఇదే పనిష్మెంట్, నువ్వు ఊ అంటే రోజూ ఇస్తాను అని అరవింద్ అన్నాడు. రచన వెంటనే పైకి లేచింది. అతని వైపు రోషంగా చూసింది. వెళ్ళిపోతున్న ఆమె చేతిని అందుకుని దగ్గరికి లాక్కున్నాడు అరవింద్. తలెత్తి బెదిరిగా చూసింది అతన్ని రచన. లోపల ఉన్నది ఎందుకు దాస్తున్నావు రచన అని అడిగి, మేనేజర్ గారిని ఏం చేశావో నాకు గుర్తుంది, అలాంటిది నేను ఇంత దగ్గరకు వస్తున్నా నువ్వెందుకు పట్టనట్టుంటావు, పైపెచ్చు నా టచ్ ఫీల్ అవుతావు, ఇదంతా నాకు తెలియదు అనుకుంటున్నావా? నాకు అర్థమవుతూనే ఉంది. అసలు నీ ప్రాబ్లం ఏంటి అని అరవింద్ అడుగుతూ అప్పటికే ఆమె ఏడుస్తుంటే ఆమె కళ్ళు తుడిచాడు అరవింద్. వెళ్తాను సార్, ఆమె ఏడుస్తోంది. ఇప్పుడు నువ్వు ఏడ్చావని నిన్ను వదిలేస్తే లైఫ్ లాంగ్ వదులుకోవాల్సి వస్తుంది. నాకు అది ఇష్టం లేదు. నీకు ఇష్టం లేదా? ఎందుకో రీజన్ చెప్పు. అలాగే నేను అడిగిన వాటికన్నిటికీ కరెక్ట్ సమాధానం ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే నిన్ను పంపించే ప్రసక్తే లేదు అని అరవింద్ ఖచ్చితంగా చెప్పేశాడు. రచన మరింత బేలగా అతని వైపు చూసింది. మరోవైపు డైనింగ్ టేబుల్ నిండిపోవడం చూడగానే శ్రీదేవికి చెప్పలేనంత సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుంచి తన తండ్రి తను తప్ప ఎవరూ ఉండేవారు కాదు. ఇప్పుడేమో తను, అగస్త్య అంతే. ఇప్పుడు అలా కాదు, అందరూ తన వాళ్ళు ఉన్నారు. అగస్త్య పక్కన ఖాళీ కుర్చీ కనిపించి విచ్చుకున్న ఆమె పెదవులు ముడుచుకుపోయాయి. కాస్త దూరంలో కూర్చున్నాడు చక్రవర్తి. అగస్త్య అవంతికి తినిపిస్తూ మౌనంగా తింటుంటే తన తండ్రి చక్రవర్తి మాట్లాడుకుంటున్నారు. బామ్మ, చందన ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ తింటున్నారు. తన అత్తగారు ఉంటే ఎంత బాగుంటుంది. అంతలోనే ఆలోచన నుంచి తేరుకుంది. బామ్మ మెల్లిగా పిలిచింది శ్రీద. ఏంటన్నట్టు చూసింది బామ్మ. ఇంత సడన్గా ఎలా వచ్చారు మీరు? మీ మనవడే తీసుకొచ్చాడా? ఆమెకు మాత్రమే వినపడేలా చెయ్యి అడ్డు పెట్టుకుని గుసగుసలాడుతోంది శ్రీద. మీ మావయ్య వస్తానని చెప్పాడు కదా, తీసుకొచ్చేశాడు. బాబు రాలేదు అన్నది బామ్మ. శ్రీద ఇంకేం మాట్లాడలేదు. టిఫిన్ అయిన తర్వాత అందరూ హాల్లో కూర్చున్నారు. చందన, శ్రీద అవంతితో పాటు కార్పెట్ మీద కూర్చున్నారు. ఇంకేంట్రా మరి, రిటైర్డ్ అయిపోయినట్టేనా ఇక అని నవ్వుతూ అడిగాడు ఆనంద్. అగస్త్య వైపు ఒకసారి చూసి, ప్రస్తుతం బాధ్యతలు తీరిపోయాయి, బాధ్యతలు పంచుకునేవాడు ఉండగా నాకెందుకు ఇక కష్టం అని అన్నాడు చక్రవర్తి. వాళ్ళ మాటలన్నీ నవ్వుతూ వింటోంది శ్రీద. మీకోసం కాఫీ తీసుకొస్తాను అని శ్రీద చెప్పగానే అటు అగస్త్య ఇటు ఆనంద్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. శ్రీద వాళ్ళని కోపంగా చూసింది. చూడండి అంకుల్, డాడీ, మీ అబ్బాయి ఇద్దరూ నన్ను ఏడిపిస్తున్నారు అంటూ చక్రవర్తికి కంప్లైంట్ చేసింది శ్రీద. ఎందుకు అని అయోమయంగా చూశాడు చక్రవర్తి. నేను కాఫీ పెడతాను అన్నాను కదా, నా కాఫీ తాగడానికి వీళ్ళకి భయమట. ముఖ్యంగా తన పతిని కాల్ చేసేలా చూసింది శ్రీద. నేను తాగాను కదా, చాలా బాగుంది శ్రీద మురిపెంగా శ్రీదనే చూస్తూ అన్నాడు చక్రవర్తి. పతి వైపు పొగరుగా చూసి కళ్ళెగరేసి తన పొట్టి జుట్టుని వెనక్కి వేసుకుని కిచెన్లోకి వెళ్ళిపోయింది శ్రీద. అందరి పెదవుల్లో చిరునవ్వు విరబూసింది ఆ క్షణం. చక్కీ తాత అంటూ తన తాతయ్య దగ్గరికి వెళ్ళి ఒడిలో కూర్చుంది అవంతి. ఆనంది చక్రీ అనడం అవంతికి కూడా చక్కగా బాగా అలవాటైపోయింది. ఇక నేను బయలుదేరుతాను అంటూ పైకి లేచాడు అగస్త్య. అందరూ తలాడించారు. అతడు ఎవరి దగ్గర అంత ఫ్రీగా ఉండడు అని అక్కడున్న అందరికీ తెలుసు.
శ్రీధ కాఫీలు తెచ్చి అందరికీ ఇచ్చి బయటికి వెళ్ళిపోతున్న పది వెంట పరుగు పెట్టింది. హలో మాస్టారు, ఆగండి. ఆమె పిలుపుకి వెనక్కి తిరిగి చూశాడు అగస్త్య. గార్డెన్ అంతా మంచుతో కప్పేసినట్టు మొత్తం నీటి తుంపర్లే. చుట్టూ ఒకసారి ప్రశాంతమైన చిరునవ్వుతో చూసి అగస్త్యని చూసింది శ్రీధ. ఏమిటన్నట్టు కళ్ళు ఎగరేశాడు అగస్త్య. నెమ్మదిగా అతని దగ్గరికి వచ్చి అతని చేతిని అందుకొని బాయ్ అని చెప్పి అతని చేతి వెనక భాగాన ముద్దు పెట్టుకుంది శ్రీధ. అతడు ఒక్కింత అయోమయంగా చూశాడు. వెళ్ళిరా అంటూ వదులుతున్న ఆమె చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కున్నాడు అగస్త్య. ఏమైంది నీకు అని అడిగింది శ్రీధ. ఏం కాలేదు, నేను ఓ వారం ఆఫీస్కి సెలవు ప్రకటిస్తున్నా అని నవ్వి ఎంజాయ్ చేయాలిగా ఫ్యామిలీతో అన్నది శ్రీధ. ఒకటి చెప్తాను విను. ఇప్పుడు క్లాస్ అవసరమా అని ముఖం బిక్కమొహం పెట్టుకొని చూసింది శ్రీధ. ఉఫ్, చెప్పేది విను. ఎక్స్పెక్టేషన్స్ హర్ట్స్ అని విన్నావుగా నువ్వెప్పుడైనా అని అడిగాడు. ఇప్పుడు ఏమైంది అంది శ్రీధ. లైఫ్ ఒక ప్లాన్ ప్రకారం వెళ్తుంది, నువ్వెంత చేసినా అన్నాడు. శ్రీధ పెదవులు ముడుచుకుంది. అయితే ఏం చేయొద్దు అంటావా అన్నది ఉక్రోషంగా. చేయొద్దు అనట్లేదు, ఓవర్ ఎక్సైట్మెంట్ ఫీల్ అవ్వకు అంటున్నాను. ఆమె తల మీద ముద్దు పెట్టుకుని వదిలాడు అగస్త్య. అబ్బా, ఏం చెప్పావో అర్థం కాదు నాకు. ముఖం చిట్లించుకుంది శ్రీధ. ఎవరు ఎలా ఉన్నా ఏమున్నా లేకపోయినా లైఫ్ లీడ్ చేయాలి అని ఆమె చెంపతట్టి కారులో కూర్చున్నాడు. సరే లంచ్కి వస్తావా అంది శ్రీధ. లేదు, నాకు వీలవ్వదు. ఈవినింగ్ ఎర్లీగా అయినా రావచ్చు కదా. ట్రై చేస్తాను అని వెళ్ళిపోయాడు అగస్త్య. రాక్షసుడు తిట్టుకుంటూ వెళ్ళిపోయింది శ్రీధ. మీరు అనుకున్నవన్నీ తప్పు, కాసేపటికి తేరుకొని చెప్పింది రచన. ఆంటీ గురించి టెన్షన్ పడుతున్నావా అని అరవింద్ అడిగాడు. రచన మాట్లాడలేదు. నేను ఆల్రెడీ ఆంటీతో మాట్లాడాను అనగానే ఆమె కళ్ళు పెద్దవి చేసి చూసింది అరవింద్ వంక. ఏంటి ఏంటి మీరు అనేది? అమ్మతో విషయం చెప్పేశారా? ఆమె కంగారుగా కీచుగా అరిచింది. అవును, నేను ఆంటీతో మాట్లాడేశానుగా అన్నాడు అరవింద్. ఎందుకు చేశారు మీరు ఇలా అంటూ తన్ని పట్టుకున్న అతని చేతులు విసిరికొట్టింది రచన. ఎందుకేంటి, నువ్వు ఎలాగో ఏం చెప్పట్లేదు, అందుకే ఆంటీతో మాట్లాడాను అని మరింత తాపీగా చెప్పాడు అరవింద్. అసలు మిమ్మల్ని అంటూ కోపంగా అతని మీదకి వెళ్ళబోయి కూడా వెనక్కి సర్దుకుంది రచన. నేను వెళ్తున్నాను అంటూ ఆమె గబుక్కున లేవబోతే ఆమె హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని మళ్ళీ లాగాడు అరవింద్. ఏంటి మీరు అసలు చేసిందంతా చేసి వెళ్ళనివ్వరు నన్ను అని గట్టిగా అరిచింది రచన. ఆమె కోపం చూసి నవ్వుకుంటూ నేనేం చేశాను రచన అని అడిగాడు మరింత అమాయకంగా అరవింద్. మళ్ళీ నన్ను చెప్పమంటారా అని గట్టిగా అరిచి, వినండి, నా సమాధానం వినండి. మిమ్మల్ని వద్దనుకోవడానికి 2 కారణాలున్నాయి. ఈ ప్రేమ పెళ్ళి మీద నాకు నమ్మకం లేదు. రెండోది, డబ్బున్న వాళ్ళంటే నాకు భయం. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇక నన్ను వదిలేస్తే నేను వెళ్ళిపోతాను అని రచన అరుస్తుంటే, రచన పిచ్చి పిచ్చి రీజన్స్ చెప్పకు అరవింద్ విసుగ్గా అడిగాడు. దయచేసి నన్ను వదిలేయండి ప్లీజ్. మా అమ్మ జీవితంలా నా జీవితం అవ్వాలని నేను అనుకోవట్లేదు అంటూ 2 చేతులు ఎత్తి దండం పెట్టింది రచన. ఆమె చెప్పిన మాటలు విన్న తర్వాత అరవింద్ విస్తుపోయాడు. కథ కొనసాగుతోంది. ఈ ఎపిసోడ్లో మీకు ఏమర్థమైంది? రచన ఏం చెప్పాలనుకుంటుంది? అతని ముందు పూర్తిగా ఓపెన్ అవుతుందా? అరవింద్ ప్రేమను ఒప్పుకుంటుందా? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం మీరు చూడాల్సిందే. ఇంతకుముందు మీరు మంచిగా రెస్పాన్స్ ఇచ్చేవారండి, లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ. నేను రీస్టార్ట్ చేసిన తర్వాత కూడా మీకు రెగ్యులర్గా ఎపిసోడ్ ఇస్తున్నాను కదా, అస్సలు మిస్ చేయకుండా. 100లో కామెంట్స్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 50 కూడా ఇవ్వట్లేదు. నాకు డిసప్పాయింటింగ్గా అనిపిస్తుంది కదండి. మీరు కూడా చూసిన వాళ్ళు ఒక చిన్న లైక్, ఒక చిన్న కామెంట్, జస్ట్ ఒక చిన్న సింబల్ ఇచ్చినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను కదా. ఒకసారి మీరే ఆలోచించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో ఎపిసోడ్తో మనం మళ్ళీ కలుద్దాం.